మధ్యప్రదేశ్లోని పన్నా అనగానే మనకు వెంటనే వన్యప్రాణులు పులులే గుర్తొస్తాయి. కానీ అక్కడ ఇద్దరు కళాకారులు తమ భక్తికి సృజనాత్మకతను జోడించి అద్భుత సృష్టి చేశారు. రామనామాన్ని సూక్ష్మంగా రాస్తూ ఏకంగా రామచరిత్ మానస్లోని ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చిత్రించి అద్భుత కళాఖండాన్ని తీర్చిదిద్దారు. ఆ చిత్రాల ప్రత్యేకత ఏంటో, ఈ అద్భుతాన్ని వారు ఎలా సాధించారో ఈ కథనంలో చూద్దాం. గుల్షన్ శ్రీవాస్తవ, లల్లు లాల్ జదియా ఇద్దరూ ప్రాణ స్నేహితులు. కళల పట్ల ఆసక్తి, దేవుడి పట్ల అపారమైన భక్తి ఉన్న ఈ ఇద్దరూ కలిసి 1980వ దశకంలో ఒక అద్భుతమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. గోస్వామి తులసీదాస్ రచించిన రామచరిత మానస్ మహాకావ్యాన్ని అత్యంత కళాత్మకంగా చిత్రీకరించారు. ఈ చిత్రాల ప్రత్యేకత ఏంటంటే ఇవి గీతలతోనో బ్రష్తోనో గీసినవి కావు. కేవలం రామ్ రామ్ అనే అక్షరాలతో కూర్చిన అద్భుత చిత్రాలివి. మొదట్లో ఎలాంటి రంగులు లేకుండా కేవలం సిరాతో రామ్ రామ్ అని రాస్తూ రామాయణ ఘట్టాలను చిత్రీకరించారు. తర్వాత రంగుల చిత్రాలను రూపొందించారు. ఈ చిత్రాల్లో అక్షరాలు ఎంత సూక్ష్మంగా ఉంటాయంటే వాటిని మనం సాధారణ కంటితో చూడలేము. మొదటిసారి చూస్తే అవి పెన్లతో చిత్రీకరించిన చిత్రాల్లాగే కనిపిస్తాయి. కానీ చాలా దగ్గరగా లేదా భూతద్దం పెట్టి పరిశీలిస్తేనే ఆ బొమ్మ మొత్తం రామ్ రామ్ అనే అక్షరాలతో గీసినట్లు మనకు అర్థమవుతుంది. ఈ ఇద్దరు స్నేహితులు కేవలం రామచరిత మానస్ మాత్రమే కాకుండా భగవద్గీత, శివ పురాణాలకు సంబంధించిన ఘట్టాలను కూడా ఇదే తరహాలో కళాత్మకంగా చిత్రీకరించారు. భక్తి, సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచిన ఈ అరుదైన చిత్రాలను ప్రజల సందర్శనార్థం ఒక మ్యూజియంలో భద్రపరచాలని గుల్షన్ శ్రీవాస్తవ కుటుంబ సభ్యులు ఆకాంక్షిస్తున్నారు.